అందుకని అవని లోపల ప్రతి ఏడాది 15,000 రూపాయలు లబ్ధిదారులకు అందేలా కల్పిస్తున్నారు డాక్టర్ ఎస్ వెంకట. అట్లాగే ఆహ్వానిస్తున్నాం. అందరికీ బొకేలు వస్తుందా కూర్చున్నాం. మన గౌరవనీయులు శాస్త్రజ్ఞులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, వారికి ఒక్కసారి మనమంతా కూడా కరతాళ ధ్వనులతో వారిని స్వాగత సుమాంజలు తెలియజేసేసాము. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా శాస్త్రజ్ఞులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. యువ నాయకులు లోకేష్ గారికి ఒక ముగ్గురు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో దాదాపు 14,000 మంది ఆటో డ్రైవర్లకు ఈ యొక్క ఆటో డ్రైవర్ల వృత్తి కల్పిస్తున్నాం. ముఖ్యంగా మన తిరుపతి నియోజకవర్గ పరిధిలో 2,047 మందికి 3,46,00,000 తిరుపతి నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఆగస్టు 15వ తేదీ మహిళా శక్తికి ఉచిత బస్సు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, అదేవిధంగా మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు అని ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా ఇది దానికోసం ప్రత్యామ్నాయంగా ఈరోజు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో పెట్టిన వాగ్దానాలన్నింటినీ కూడా సక్సెస్ చేశారు. ఇది ఎన్నికల్లో పెట్టకపోయినా మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు 15,000 వృత్తి కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా తిరుపతిలో 2,422 మందికి 3,46,00,000 రూపాయలు ఈ పథకం కింద ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. వారి ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు, ఏదైతే గతంలో ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా ఆ రోజు ఆనాటి ఎన్టీ రామారావు బాటలో నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈ విధంగా నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నిలపడమే కాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 15 మాసాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం అంటే అభివృద్ధి మాత్రమే కాదు, ప్రభుత్వం అంటే సంక్షేమం. అభివృద్ధి ఒకవైపు నడుస్తూ ఉంటే సంక్షేమం ఇంకోవైపు నడవగలిగినప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అడుగులు ముందుకు వేస్తుందని మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడైతే మహిళలకు స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్ సర్వీసులు కల్పించామో వెంటనే ఆటో డ్రైవర్లకు కూడా ఒకవేళ వీటి వల్ల వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఆలోచనలో మేనిఫెస్టోలో లేకున్నా కూడా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వీళ్లకు ఆటో వాళ్లకు నష్టం జరగవచ్చనే ఆలోచనతో
మొన్న అనంతపూర్ సభలో దసరా కానుకగా ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000, గత ప్రభుత్వం 10,000 ఇస్తే 15,000 రూపాయలు ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి మనందరం ఇక్కడ నుంచి కర్తాల ధ్వనులతో వాళ్లకు వినపడేలా హర్షం వ్యక్తం చేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ఆటో డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయలు ఇస్తా అన్నారో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు మొట్టమొదటిగా వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే బెనిఫిషరీ ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అందులో ఉన్నారో వారు, అదేవిధంగా నాయకులు, కూటమి నాయకులు, అదేవిధంగా అధికారులు అంతా కూడా కలిసి ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఈ యొక్క ఆటో వాళ్ళని గుర్తించి మనకి ఇలాంటి సహాయం చేసిన ఆ గొప్ప మనసు ఇచ్చిన వారికి దేవుడు వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారి యొక్క ఇంకా మన పట్ల ఏమైనా ఆలోచన ఉంటే చేయగలగడానికి వారికి దేవుడు అనుగ్రహించలాగినా, సాయం చేయలాగినా మన తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా మాకు మన ఆటో వాళ్ళ కోసం ఇంతగా ఆలోచించి చేసిన వారు మన కృతజ్ఞతలు ఉన్నాం. మీరు వర్షం కారణంగా రాలేకపోయినారేమో తెలియదు, కానీ వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. డబ్బు ఎందుకు ఇచ్చాడు అతను? నా బిడ్డలు చదువు కోసమే ఇచ్చాడు. ఇది నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలి అని ఒక ఆశతో ఇంకా ఆ డబ్బులు నేను భద్రంగా దాచుకుంటూ ప్రతి పైసా ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఇది నా బిడ్డలు చదువుల కోసం ఇచ్చారు. నా బిడ్డలు పోయి అక్కడ చదువులో నిలబడి ఇది లేదు అది లేదని అనకూడదు నా బిడ్డలు. అందువల్ల ఈ డబ్బుని నేను ప్రతి పైసా నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలని ఆ ప్రతి పైసా నేను నా బిడ్డల కొరకే ఉపయోగిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి ఇచ్చిన డబ్బు గవర్నమెంట్ వాళ్ళ ద్వారాకే వాళ్ళకి ఉపయోగించుకోవాలని నేను ఇంతవరకు కూడా ఆ డబ్బును అట్లే ఉపయోగిస్తూ వస్తున్నా. ఇలాగ ఎంతో మంది బిడ్డలు ఫీజులు కట్టలేక ఎంతో విధంగా ఇంత ముందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా బిడ్డలకి ఇద్దరికి చైతన్య స్కూల్లో సీట్ ఇచ్చాడు. బాస్కు ఇదనేసి నా బిడ్డలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రత్యేకంగా ముందు అనౌన్స్ చేయని మేనిఫెస్టో లేని కార్యక్రమాన్ని కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభిస్తున్నారు. ఏదైతే శ్రీశక్తి పథకం వల్ల కొంతమేరకు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారన్న విషయం తెలుసుకున్న వెంబటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా సమాలోచించి ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ కుటుంబాలందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఈరోజు అందించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 3 లక్షల మంది, 2,90,000 మందికి ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. మన జిల్లాలో సుమారుగా 14,500 మందికి 21,50,00,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని, ఈ ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా డబ్బులు అందించడం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మంత్రంగా రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర క్యాపిటల్ అమరావతి కొరకు ఒకవైపు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు రీజనల్గా కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు.
మరోవైపు సంక్షేమంలో కూడా రెండు సమతులంగా ఉండాలని అభివృద్ధి సంక్షేమం ఈరోజు సూపర్ 6 కార్యక్రమాలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇట్లా ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు కూడా సమతూకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దయచేసి ఓవర్ టైం చేయటం ఓకే, కానీ మీ ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మందిలో బీపీ షుగర్ ఎక్కువ మంది ఉంటుంది, ఊబకాయం ఎక్కువ మంది అవుతుంది, అంటే బాగా ఊబకాయ రావడం వల్ల ఇతర ఇబ్బందులు కూడా మీరు గురవుతున్నారు, మీ కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మీకు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తుంది కాబట్టి మీరు కూడా కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా దాన్ని కూడా కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. ప్రభుత్వం చుట్టింది శ్రీకారం, విచ్చేసిన డ్రైవర్లు ఓనర్లు చేస్తున్నారు సాకారం. ఇది ప్రభుత్వ పథకాల ప్రాకారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు స్వాగత నమస్కారం. తమని రాకే మాకు పురస్కారం అని తెలియజేస్తూ మంత్రివర్యులు గారిని సంభాషించమని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు సార్. మా ఆటో సోదరులందరినీ కూడా పిలుచుకుని, సోదరిమణులందరూ కూడా పిలుచుకొని, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, అంటే మేనిఫెస్టో చెప్పలేదు కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమాలు చేస్తాను. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి 16 నెలల్లో 16 పథకాలు, సూపర్ 6 అని చెప్పాం, సూపర్ హిట్ అని చెప్పాం, కానీ 16 నెలల్లో 16 పథకాలు చేసిన గొప్ప ప్రభుత్వం అంటే అది ఈ ఎక్కువగా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజే మీకు తెలుసు, మొదటి సంతకం అన్నా క్యాంటీన్ మీద, డిఎస్సి మీద, అలాగే రాబోయే తరాలకి మంచి జరిగే విధంగా అన్నీ చెప్పట్టడం, అవన్నీ కూడా అమలు కూడా వెంటనే చేశారు. ఈ రోజున మేము మొన్న అనంతపూర్లో చేసాం సూపర్ 6 సూపర్ హిట్ అనేది. అద్భుతమైన స్పందన. ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి ఇంటికి ప్రతి గడపతి తొక్కాం. సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి గడపను తొక్కాం. గతంలో 14-19 లైఫ్ ట్యాక్స్ ఎత్తేసినటువంటి ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా. మరి ఈ రోజున రాగానే తప్పకుండా ప్రతి పేదవాడికి ఏదైతే సంక్షేమం ఇస్తామని చెప్పాము, ఏదైతే రాబోయే తరాలకు మంచి చేస్తామని చెప్పాము, అవన్నీ కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పేసి గత పరిపాలకులు 19 తర్వాత ఎన్నో కార్యక్రమాలు రద్దు చేశారు. చెప్పినప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు ప్రతి ఒక్క పేదవాడు మంచి క్వాలిటీ భోజనం చేసేవాడు. మా ఆటో సోదరిమణులు కూడా చాలా మంది చేస్తుంటారు భోజనం. అన్న క్యాంటీన్లు చేశారా? చేయలేకుండా వస్తారు అందరూ. చూడండి, ఇలాంటి అద్భుతమైనటువంటి పథకం అతను రద్దు చేశాడు. బీమా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి 78,000 రూపాయలు ఇచ్చాము మేము. ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందలు ఇస్తామని చెప్పాం. లోకేష్ గారి చొరవతో అది పూర్తిగా కూడా చేశాం. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉండి 1% రూపాయలు రాకపోతే వాళ్ళకు కూడా సమయం ఇచ్చి మళ్ళా ఎన్రోల్ చేసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక. అంటే పేదవాడికి అందాలని, ప్రతి ఫలాలు అందాలి, ప్రతి రంగంలో ఏ రంగం కూడా ఒరేయకూడదు చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తాం. మనం గ్రహించాలి, మనం కూడా మాట్లాడుకుంటూ, ఎందుకంటే మంచి చేసినప్పుడు అది మనం చెప్పుకోకపోతే అది మాది తప్పు, మీకు అందినప్పుడు మీరు చెప్పకపోతే మీది కూడా తప్పు. కొన్ని చిన్న లోపాలు ఉండొచ్చు, అయినా కూడా సరి చేసుకుందాం, ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపిద్దాం. తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి సలహాలతో, అలాగే మోడీ గారి ఆశీస్సుతో ప్రణాళికబద్ధంగా పోతున్నాం. అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. తిరుపతి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా, ఇంకా నూతనమైన యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. కొత్త టూరిజంలో అద్భుతంగా మనకి ముందు వెళ్తా ఉన్నాం. జర భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు, ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు, విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరుల దగ్గరికి వెళ్ళి డబ్బులు లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి.
హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్య ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆట పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. ఉపయోగపడుతుంది. నా తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.